తోపులాటలు, బండబూతులు, విమర్శలు, సవాళ్లు. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న ఉదంతం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సాక్షాత్తు ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. 1కి 4 సార్లు తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తూ ఉండడంతో జీర్ణించుకోలేని పొన్నం అనుచరులు పురుమల్లపై దాడికి దిగేందుకు సిద్ధం కావడంతో సమావేశం రసాభాసగా మారింది. పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం రసాభాసగా మారింది. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి సూచనలు, సలహాలు అందించాల్సిన సమావేశం దారి తప్పింది. పలువురు నేతలు పార్టీ నాయకత్వ తీరును తప్పుపడుతూ తమను నేతలు పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏడాదిన్నర గడిచినా పదవులు దక్కడం లేదంటూ వాపోయారు. పార్టీ అధికారంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని నిరాశను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ చేసిన సంచలన ఆరోపణలు సమావేశంలో మరింత వేడిని రాజేసింది. అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు, జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా మొత్తం కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నన్ను పిలిచి బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి, అంటే క్షేత్ర స్థాయి నుంచి, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మన్నలు పొందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తృచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతాయుతంగా సేకరించుకుంటూ పనిచేసే విధానం వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతోటి వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ, లేకపోతే చైర్మనే కానీ, కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మోసుకుంటూ, జెండాలు మోసుకుంటూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ, జైలు పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయడం తప్పనితోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన సాధికార కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడుతున్న వ్యక్తులకు, ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరొక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతుంది, మరి ఇక్కడి నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ప్రతిభ చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక, ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైలను ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచడానికి ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అదే వీరు వారని వాళ్ళకు వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా, నువ్వు ఎవరంటున్నావు, మావన్నట్టున్నావు, వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన, ఆవేదన, కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచింది తప్పితే అక్కడ జరిగింది లేదు. సరే, అక్కడ జరిగింది కుటుంబం అనుకుంటున్నాం. కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలతో సర్దిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీలో వేరుకుంటుంటే పార్టీ మా తల్లిదండ్రులు భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు, ఇందులో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం, కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాసంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తృచ తప్పకుండా ఉండుకుంటూ పై వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారికి వారే ఎవరో అనుకుని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకుంటే వాళ్ళని పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసీసీ కానీ
అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకు అయితేనేమి వాళ్ళు దరఖాస్తు ఇవ్వండి. కానీ చెప్పింది ఏంటిది? నా బాధ, నా ఆలోచన, నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో ఒక రకంగా చెప్పినా నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వినయాలను కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదాన్ని కర్తవ్య బాధ్యతతో పనిచేసుకుంటూ మేలుతారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాల్లో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది అది మా కుటుంబం అనుకొని భావనతో నేను వెళ్తూ ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భంలో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకుంటే పరిస్థితులు మీరు లేవు. కుటుంబంలో అందరికీ చిన్న చిన్న వ్యత్యాసాలు వస్తాయి తప్పితే మరీ అక్కడ రావద్దని కోరినా, అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు నన్ను పిలిచి బాగుంటుంది అనే ఒక ఆలోచనతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మన్ననలు పొందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తృచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతరహితంగా స్వీకరించుకుంటూ పనిచేసే విధానంలో వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతో వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మీరు మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైలు పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని తపనతోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలలో అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడుతున్న వ్యక్తులకు ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతున్నాయి, మరి ఇక్కడి నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ప్రశ్న చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక, ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైల్ని ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచాలని ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అరే వీరు వారని వాళ్ళకి వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టున్నావు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన ఆవేదన కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచింది తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది కుటుంబం అనుకుంటున్నాం. కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలతో సరిదిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీల మీద కొట్టుకుంటే పార్టీ మా తల్లి దిక్కము భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు. దీనిలో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం, కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తృచ తప్పకుండా ఉండుకుంటూ వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారే ఎవరో అనుకొని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకుంటే ఏమైనా మీరు పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసికి కానీ అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకు అయితేనేమి వాళ్ళు దరఖాస్తు ఇవ్వండి. కానీ చెప్పింది ఏంటిది? నా బాధ, నా ఆలోచన, నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వినయాలను కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదానితో పనిచేస్తాను. మరొకసారి ఏఐసిసి పిలుపు మేరకు కానీ మహేశ్వర టీపీసీ ఆలోచన మేరకు కానీ పనిచేయడానికి నేను తృచ తప్పకుండా పాటించి పార్టీ బలోపేతానికి కానీ పార్టీ పటిష్టత కానీ ఖచ్చితంగా పనిచేసుకుంటూ సరే అనిపించుకునే విధంగా ఇక్కడ కార్యకర్తలను అటు
ఇక్కడ ఉన్న విధానమైన వ్యక్తులు ఎవరినైనా కానీ వారందరికీ నా వద్ద కర్తవ్య బాధ్యతలు పనిచేసుకుంటూ వెళ్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశంలో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది అది మా కుటుంబం అనుకుని భావనతో నేను వెళ్తూ ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకుంటే పరిస్థితులు మేము లేవు. పార్టీకి పనిచేసే విధానంలో వెళ్తారు కానీ అదే రకంగా పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ పార్టీ విజయానికి మీరు కారకులుగా విధంగా నేను పనిచేస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మీ కురుమల శ్రీనివాస కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైద్యుల అంజనీ కుమార్ పేరును తాను సిఫార్సు చేశానని, కొన్ని దేవాలయాలకు కమిటీలను నియమిస్తూ లేఖలు కూడా పంపానని మీడియాకు తెలిపారు. కాగా తన లెటర్లకు ఆమోదం పడకుండా ఒకరిద్దరు నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో పార్టీని భ్రష్టు పట్టించిన వారే ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. తాను లెటర్ ఇచ్చి ఏడాది దాటిందని, కమిటీలు వేస్తే మరో 6 మాసాలు మరికొందరికి కూడా పదవులు దక్కేవంటూ పురుమల తన అక్కస్ను వళ్లగక్కారు. ఒక దుర్మార్గుడు కావాలని అడ్డుకుంటున్నారంటూ పదే పురుమల ప్రస్తావించారు. అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నన్ను పిలిచి బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మండలం ముందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తృచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతాయుతంగా సేకరించుకుంటూ పనిచేసే విధానం వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతో వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మేము మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైల పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని తపనతోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలలో అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడుతున్న వ్యక్తులకు ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతున్నాయి, మరి ఇక్కడి నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక, ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైల్ని ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచడానికి ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అదే వీరు వాళ్ళని వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టుగా వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన ఆవేదన కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచింది తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది కుటుంబం అనుకుంటున్నాం. కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలతో సరిదిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీలో ఎదుర్కొంటే పార్టీ మా తల్లిదండ్రులకు భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు. దీనిలో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం, కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తృచ తప్పకుండా ఉండుకుంటూ పై వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారికి వారే ఎవరో అనుకుని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకుంటే ఏమైనా మీరు పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసికి కానీ అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకైతేనేమి వాళ్ళ దరఖాస్తు ఇది. కానీ చెప్పింది ఏంటిది, నా బాధ, నా ఆలోచన, నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో
ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా విన్నదానంలో కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదాని కర్తవ్య బాధ్యతతో పనిచేసుకుంటూ మేలుతారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాల్లో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది అది మా కుటుంబం అనుకొని భావనతో నేను వెళ్తూ ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భంలో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకుంటే పరిస్థితులు మేము లేవు. కుటుంబంలో అందరికీ చిన్న వ్యత్యాసాలు వస్తాయి తప్పితే మరీ అక్కడ రావద్దని కోరినా, అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు నన్ను పిలిచి బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మనల్ని ముందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తురుచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతాయుతంగా స్వీకరించుకుంటూ పనిచేసే విధానం వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతోటి వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మీరు మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైలు పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని తపనతోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడుతున్న వ్యక్తులకు ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతున్నాయి, మరి ఇక్కడి నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ప్రశ్న చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక, ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైల్ని ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచుకుని ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అదే వీరు వాళ్ళకి వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టున్నావు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన ఆవేదన కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచిన తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది మా కుటుంబం అనుకుంటున్నాం, కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలతో సరిదిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీలో ఎదుర్కొంటుంటే పార్టీ మా తల్లిదండ్రులకు భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు ఇందులో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తుచ తప్పకుండా ఉండుకుంటూ పై వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారే ఎవరో అనుకొని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకుంటే ఏమైనా నేను పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసికి కానీ అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకు అయితేనేమి వాళ్ళు దరఖాస్తు ఇది కానీ చెప్పింది ఏంటిది నా బాధ నా ఆలోచన నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా విన్నదానంలో కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదానంతో పనిచేస్తాను. మరొకసారి ఏఐసిసి పిలుపు మేరకు కానీ మహేశ్వర టీపీసీ ఆలోచన మేరకు కానీ పనిచేయడానికి నేను తురుచ తప్పకుండా పాటించి పార్టీ బలోపేతానికి కానీ పార్టీ పటిష్టత కానీ ఖచ్చితంగా పనిచేసుకుంటూ సరే అనిపించుకునే విధంగా ఇక్కడ కార్యకర్తలను అటు ఇక్కడ ఉన్న విధానమైన వ్యక్తులు ఎవరినైనా కానీ వారందరికీ నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేసుకుంటూ మేలుతారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాల్లో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది
అది మా కుటుంబం అనుకుని భావనతో నేను వెళ్తూ ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకునే పరిస్థితులు మేము లేవు. పార్టీకి పనిచేసే విధానంలో వెళ్తారు కానీ అదే రకంగా పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ పార్టీ విజయానికి మీరు తారకులుగా విధంగా నేను పనిచేస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మీ పురుమల శ్రీనివాస, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. పురుమల్ల మాట్లాడుతున్న తీరును గమనించిన పొన్నం అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావంటూ నిలదీశారు. దీనికి కౌంటర్ గా పురుమల్ల మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా పొన్నం అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా వేదికపైకి చేరుకున్నారు. పొన్నం అనుచరులు పురుమల్లను చుట్టుముట్టే యత్నం చేయగా పురుమల్ల అనుచరులు గట్టిగా అడ్డుకున్నారు. వివాదాన్ని గమనించిన నేతలందరూ సద్దుమడిగించే బాధ్యత డీసీసీ అధ్యక్షునికి అప్పగించి సైలెంట్ గా ఉండిపోయారు. పలువురు సీనియర్ నేతలు వేదిక వద్ద ఉన్నా కూడా ఎవరూ జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఒక డీసీసీ అధ్యక్షుడు మాత్రమే మైక్ పట్టుకుని వేదిక మీద ఉన్న వారందరినీ కిందకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉండగా అంతకు రెట్టింపుగా కార్యకర్తలు వేదిక మీదకు చేరుతూ ఉండడంతో ఆయన కూడా చేతులెత్తేయక తప్పలేదు. అరుపులు, కేకలు, తోపులాటలతో కార్యకర్తలే చివరకు అలసిపోయి సైలెంట్ కావాల్సి వచ్చింది. అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు, జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వంతు కర్తవ్య బాధ్యతతోటి ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తా ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నన్ను పిలిచి బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మండలం ముందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తృచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతాయుతంగా స్వీకరించుకుంటూ పనిచేసే విధానంలో వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతోటి వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైల పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయడం తప్పనితోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడుతున్న వ్యక్తులకు, ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతుంది, మరి ఇక్కడి నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ప్రశ్న చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక, ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైల్ని ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచాలని ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అరే వీరు వారని వాళ్ళకి వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టుగా వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన, ఆవేదన, కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచింది తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది మా కుటుంబం అనుకుంటున్నాం. కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలతో సర్దిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీలో ఎదుర్కొంటే పార్టీ మా తల్లిదండ్రులు భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు. దీనిలో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం, కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తృచ తప్పకుండా ఉండుకుంటూ పై వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను సూర్యంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారికి వారే ఎవరో అనుకుని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకుంటే వాళ్ళని పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసికి కానీ
అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకు అయితేనేమి వాళ్ళు దరఖాస్తు ఇవ్వాలి. కానీ చెప్పింది ఏంటిది? నా బాధ, నా ఆలోచన, నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వినయాలను కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదాన్ని కర్తవ్య బాధ్యతతో పనిచేసుకుంటూ మేలుతారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాల్లో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది అది మా కుటుంబం అనుకొని భావనతో నేను వెళ్తా ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భంలో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకుంటే పరిస్థితులు మీరు లేవు. కుటుంబంలో అందరికీ చిన్న చిన్న వ్యత్యాసాలు వస్తాయి తప్పితే మరీ అక్కడ రావద్దని కోరినా, అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు నన్ను పిలిచి బాగుంటుంది అనే ఒక ఆలోచనతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మనలో ముందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తురుచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతాయుతంగా స్వీకరించుకుంటూ పనిచేసే విధానం వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతోటి వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మీరు మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైలు పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని తపనతోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో తేనా ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడుతున్న వ్యక్తులకు ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతున్నాయి, మరి ఇక్కడ నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక, ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైల్ని ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచమని ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అరే వీరు వారని వాళ్ళకి వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టున్నావు వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన ఆవేదన కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచింది తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది మా కుటుంబం అనుకుంటున్నాం. కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలతో సరిదిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీలో ఎదుర్కొంటుంటే పార్టీ మా తల్లిదండ్రులు భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు ఇందులో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తుచ తప్పకుండా ఉండుకుంటూ పై వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారే ఎవరో అనుకొని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి. లేకుంటే ఏమైనా మీరు పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసికి కానీ అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకు అయితేనేమి వాళ్ళు దరఖాస్తు ఇవ్వాలి. కానీ చెప్పింది ఏంటిది? నా బాధ, నా ఆలోచన, నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వినయాలను కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదానంతో పనిచేస్తాను. మరొకసారి ఏఐసిసి పిలుపు మేరకు కానీ మహేశ్వర టీపీసీ ఆలోచన మేరకు కానీ పనిచేయడానికి నేను తుచ తప్పకుండా పాటించి పార్టీ బలోపేతానికి కానీ పార్టీ పటిష్టత కానీ ఖచ్చితంగా పనిచేసుకుంటూ సరే అనిపించుకునే విధంగా ఇక్కడ కార్యకర్తలను అటు
ఇక్కడ ఉన్న విధానమైన వ్యక్తులు ఎవరినైనా కానీ వారందరికీ నా వద్ద కర్తవ్య బాధ్యతని పనిచేసుకుంటూ వెళ్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశంలో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది అది మా కుటుంబం అనుకొని భావనతో నేను వెళ్తూ ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకునే పరిస్థితులు మేము లేవు. పార్టీకి పనిచేసే విధానంలో వెళ్తారు కానీ అదే రకంగా పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ పార్టీ విజయానికి మీరు తారకులుగా విధంగా నేను పనిచేస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మీ కురుమల శ్రీనివాస కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్. సమావేశం ముగిసిన తర్వాత నేతలందరూ బయటకు వస్తూ ఉండగా అప్పుడే అక్కడకు చేరుకున్న ఉరుమల అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోనికి వచ్చే ప్రయత్నం చేయడంతో మరోమారి తోపులాటకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య అరుపులు, కేకలు, ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, తోపులాటలతో మరింత గందరగోళంగా మారింది. మొత్తానికి పార్టీ బలోపేతానికి ఉపయోగపడాల్సిన సమావేశం కాస్త రసాభాసగా మారి పార్టీ గ్రూపు రాజకీయాలకు మరోసారి వేదికగా నిలిచింది. అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు నన్ను పిలిచి బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మండలం ముందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తృచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతరహితంగా సేకరించుకుంటూ పనిచేసే విధానంలో వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతో వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మీరు మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైలు పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని తపనతోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో పేన ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడిన వ్యక్తులకు ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరొక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతున్నాయి, మరి ఇక్కడ నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టి చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైల్ని ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచాలని ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అరే వీరు వారని వాళ్ళకి వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టున్నావు అని వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీకు వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన ఆవేదన కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచి తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది మా కుటుంబం అనుకుంటున్నాం. కుటుంబంలోని వ్యక్తులు అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలతో సరిదిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీలో ఎదుర్కొంటుంటే పార్టీ మా తల్లిదండ్రులుగా భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు. దీనిలో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం, కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తృచ తప్పకుండా ఉండుకుంటూ పై ఆదేశాలు వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారికి వారే ఎవరో అనుకుని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకుంటే ఏమైనా మీరు పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసి కానీ అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకైతేనేమి వాళ్ళు దరఖాస్తు ఇది. కానీ చెప్పింది నా బాధ, నా ఆలోచన, నా విధాన కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో
ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీని నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వినియోగాలను కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదాన్ని కర్తవ్య బాధ్యతతో పనిచేసుకుంటూ మేలుతారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాల్లో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది అది మా కుటుంబం అనుకుని భావనతో నేను వెళ్తూ ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకుంటే పరిస్థితులు మేము లేవు. కుటుంబంలో అందరికీ చిన్న వ్యత్యాసాలు వస్తాయి తప్పితే మరీ అక్కడ రావద్దని కోరినా, అయినప్పటికీ నాకు జరుగుతున్న ఇబ్బందులు జరిగిన నా మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరచడానికి నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి ఆలోచన విధానం ఇచ్చుకుంటూ నా వద్ద కర్తవ్య బాధ్యతతోటి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వెళ్తూ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు నన్ను పిలిచి బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను వ్యక్తిగతంగా చిన్న స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు ప్రజల మండలం ముందుకుంటూ ఈరోజు టికెట్ స్థాయికి వచ్చి నేను కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు తృచ తప్పకుండా పాటించుకుంటూ బాధ్యతాయుతంగా సేకరించుకుంటూ పనిచేసే విధానంలో వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో 2023 జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరెవరైతే పనిచేసారు, ఎవరెవరైతే సమర్పకంగా ముందుండి నిలబడి ఓట్లకు ప్రధాన కారణమయ్యారు అనే ఆలోచనతో వాళ్ళందరికీ ఒక డైరెక్టరే కానీ లేకపోతే చైర్మనే కానీ కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ మీరు మోసుకుంటూ జెండాలు మోసుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అటు లాఠీ దెబ్బలు తిరుగుకుంటూ జైల పాలవుకుంటూ కష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని తపనతోటి వారికి ఒక దేవాలయాల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా మన షాదీఖానా కమిటీ అయితేనేమి, నేను ఇవన్నీ సంబంధిత శాఖల మంత్రివర్యులతో సంతకాలు పెట్టించి నేను పంపించడం జరిగింది. ఆ పంపించిన తరుణంలో పేన ఆ ఫైల్ కాస్త రిటర్న్ రావడం లేదు. ఇక్కడ డైరెక్టర్ అనుకున్న ఆశాపడిన వ్యక్తులకు ఆశాభావులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని బాధతోటి మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు కష్టపడ్డ కార్యకర్తలకు నేను చేయాల్సిన ఆలోచన విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆ చేసే తరుణంలో ఈ ఫైల్ పోయి ఎక్కడ ఆగుతున్నాయి, మరి ఇక్కడ నుంచి సంబంధిత శాఖలతో పంపిస్తున్నప్పుడు అవి మరి ఎక్కడ ఆగుతున్నాయి, ఎవరు ఆపుతారు, ఆ దొంగలు ఎవరో ఒక దొంగ ఎవరో ఒకలాగా అక్కడ కావాల్సిన కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు చేయడానిక, కాంగ్రెస్ పార్టీ బదనం చేయడానిక, లేకపోతే నన్ను బదనం చేయడానిక ఏదో రకంగా మొత్తానికైతే ఆ ఫైళ్ళను ఆపుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తుందనే ఆలోచన తెలియపరచుకుంది. ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో ఒకరు అక్కడ అదే వీరు వాళ్ళకి వాళ్ళే దొంగ అంటే ఎవరో అన్నట్టుగా నువ్వు ఎవరంటున్నావు మావన్నట్టున్నావు అని వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చి కొంచెం ఆ ప్రవర్తన తప్పి ఆ స్టేజ్ మీద వచ్చి అలా మాట్లాడు తప్పు వాళ్ళు. నేను మాట్లాడింది ఏంటంటే నా బాధన ఆవేదన కార్యకర్తల మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని నేను తెలియపరిచిన తప్పితే అంతకు జరిగింది లేదు. సరే అక్కడ జరిగింది మా కుటుంబం అనుకుంటున్నాం, కుటుంబంలోని వ్యక్తులను అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలతో సరిదిద్దుకునే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీల మీద కొట్టుకుంటే పార్టీ మా తల్లిదండ్రులుగా భావించుకునే విధానం ఉన్న వ్యక్తులు. దీనిలో ముఖ్యంగా ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీ మాత్రం ఎప్పటికీ బలిష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ మాకు మనోధైర్యం, కార్యకర్తలకు అండదండగా ఉండుకుంటూ అపనాశంగా మేలే పార్టీ మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తృచ తప్పకుండా ఉండుకుంటూ పై ఆదేశాలు వారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను సూరంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో మాకు ఆవేదన వ్యక్తపరిచే విధానంలో వారే ఎవరో అనుకొని ఇబ్బంది పెట్టి ఆలోచన చేశారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. అటువంటిది ఇంకోసారి పునరావృతం వాళ్ళు చేయొద్దు. ఏదంటే వారికి ఉంటే వారు మైక్ తీసుకొని మాట్లాడండి, లేకపోతే ఏమైనా మీరు పొరపాటు చేస్తే నా మీద ఏమైనా పై ఏఐసిసి కానీ అక్కడ ఉన్న అధికారుల గారికి అయితేనేవి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల పెద్దలకైతేనేవి వాళ్ళు దరఖాస్తు ఇది. కానీ చెప్పింది నా బాధ, నా ఆలోచన, నా విధానం, కార్యకర్తల మనోవేదనను నా నోటి ద్వారా నేను చెప్పే విధానంలో ఒక రకంగా చెప్పినా కానీ నేను ఎవరిని కూడా ప్రస్తావించి చెప్పలేదు, ఎవరిని వ్యక్తిగతంగా నాకు అది లేదు. కాంగ్రెస్ పార్టీనే నాకు ఖచ్చితంగా ధ్యేయంగా నేను పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వినియోగాలను కొట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా నేను అన్నదానంతో పనిచేస్తాను. మరొకసారి ఏఐసిసి పిలుపు మేరకు కానీ మహేశ్వర టీపీసీసీ ఆలోచన మేరకు కానీ పనిచేయడానికి నేను తృచ తప్పకుండా పాటించి పార్టీ బలోపేతానికి కానీ పార్టీ పటిష్టత కానీ ఖచ్చితంగా పనిచేసుకుంటూ సరే అనిపించుకునే విధంగా ఇక్కడ కార్యకర్తలను అటు ఇక్కడ ఉన్న విధానమైన వ్యక్తులు ఎవరినైనా కానీ వారందరికీ నా వద్ద కర్తవ్య బాధ్యతతో పనిచేసుకుంటూ మేలుతారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాల్లో ఈ కార్యక్రమం ఏదో జరుగుతున్నది
అది మా కుటుంబం అనుకొని భావనతో నేను వెళ్తా ఉన్నా. కొంతమంది దొంగలు లంగలు కొన్ని టైంలో కొన్ని సందర్భంలో వాళ్ళు విచలవిడి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పట్టించుకుంటే పరిస్థితులు మేము లేవు. పార్టీకి పనిచేసే విధానంలో వెళ్తారు కానీ అదే రకంగా పార్టీ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ పార్టీ విజయానికి మేము కారకులుగా అయ్యే విధంగా మేము పనిచేస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మీ కురుమల శ్రీనివాస కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్.